ఐబొమ్మ ఈజ్ బ్యాక్. టాలీవుడ్ గుండెల్లో పైరసీ బాంబ్. వెబ్సైట్లో కొత్త సినిమాల ప్రత్యక్షం. టాలీవుడ్ ను పైరసీ భూతం మళ్లీ భయపెడుతుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ పై విడుదలైన కొద్ది రోజులకే ఈ వెబ్సైట్ మళ్లీ ప్రత్యక్షం అవడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతుంది. అరెస్ట్ అయినప్పుడు సైట్ మూతపడిందని భావించిన నిర్మాతలకు ఇప్పుడు కొత్త సినిమాలు అందులో ప్రత్యక్షం అవడం పెద్ద షాక్ గా మారింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న జెట్లీ, గాయపడ్డ సింహం వంటి చిత్రాలు కూడా ఐబొమ్మలో అందుబాటులోకి వచ్చాయి. ఈ ముఠాను అరికట్టడం పోలీసులకు ఇప్పుడు డబుల్ ఛాలెంజ్ గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ భూతం మళ్లీ భయపెడుతుంది. డిజిటల్ విప్లవంతో ఓవైపు ఓటీటీలు దూసుకుపోతుంటే మరోవైపు అక్రమ మార్గంలో సినిమాలను ప్రజలకు చేరువ చేస్తూ ఐబొమ్మ వెబ్సైట్ టాలీవుడ్ పునాదులను కదిలిస్తుంది. ఈ సైట్ నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇక పైరసీకి అడ్డుకట్ట పడుతుందని నిర్మాతలు ఆశించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన బెయిల్ పై విడుదలైన కొద్ది రోజులకే ఐబొమ్మ ఆన్లైన్ లో ప్రత్యక్షం అవ్వడం ఇండస్ట్రీని షాక్ కి గురి చేస్తుంది.